వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు సామలు మిక్స్ దాల్ పప్పులతో కిచిడి చేసుకుందాం. మిక్స్ దాల్ పప్పులతో కిచిడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పుల్లో మంచి పోషకాలు ఉంటాయి, మనకెంతో బలాన్ని ఇస్తాయండి. కిచిడి జొన్నలతో, సజ్జలతో, రాగులతో, అన్ని తృణధాన్యాలతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఈరోజు సామలతో కిచిడి చేసుకుందాం. ఒక కప్పు సామలు కడిగి పావుగంట ముందు నానబెట్టుకోవాలి. మనం కుక్కర్లో వండుకోవాలంటే నానబెట్టే అవసరం లేదండి. ఈ మిక్స్ దాల్ ప్యాకెట్లు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి మనకు అందుబాటులో లేకపోతే మన ఇంట్లో ఉండే మైసూర్ పప్పు, పెసరపప్పు, ఏ పప్పుతో అయినా సామలతో కిచిడి చేసుకోవచ్చు. ఒక కప్పు సామలకు అరకప్పు కావాలంటే ఇంకా ఎక్కువగా మిక్స్ దాల్ వేసుకోవచ్చు. మిక్స్ దాల్ కడిగి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు కూరగాయ ముక్కలు రెడీ చేసుకుందామండి. పచ్చి బఠానీలు, చిక్కుడు గింజలు, మొక్కజొన్న గింజలు, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డ, ఉల్లిపొందు, క్యాప్సికమ్, కొత్తిమీర, వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు కిచిడి తయారు చేసుకుందాం. 2 స్పూన్ల నూనె వేడయ్యాక మనం తినే స్పైసీ బట్టి మిరియాలు, 2 ఇలాచి, 2 లవంగాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీరా వేసి వేగనివ్వాలి. తరువాత క్యారెట్ ముక్కలు, చిక్కుడు గింజలు, మొక్కజొన్న విత్తనాలు, మొలకెత్తిన బఠానీలు, కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసి వేపాలి. కిచిడిలో కూరగాయ ముక్కలు ఇవే వేయాలని కాదండి, మన ఇంట్లో రెడీగా ఉన్న ఏ కూరగాయలతో అయినా, క్యారెట్, ఆలుగడ్డలతో అయినా చేసుకోవచ్చు. కొంచెం వేగాక కట్ చేసిన ఉల్లిపొండు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. తరువాత కరివేపాకు వేసి కలిపాక 1 కప్పు సామలకు 4 కప్పుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలపాలి. మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న ఎసరులో ముందే కడిగి పెట్టిన సామలు, పప్పులు వేసి కలపాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి కలిపాక మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మెత్తగా కావాలంటే 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 3-4 నిమిషాలు మూత తీయకుండా మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి చూద్దాం. కూరగాయ ముక్కలు, విత్తనాలు అన్నీ మెత్తగా ఉడికాయి. గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. ఈ కిచిడి చాలా రుచిగా ఉంది. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కిచిడికి కూర కూడా అవసరం లేదండి, కూరగాయ ముక్కలన్నీ వేసి చేసాం కదా. చాలా రుచిగా ఉండే ఈ కిచిడి ఎదిగే పిల్లలకు ఎంతో బలం.